వ్యూవర్స్, ప్రపంచంలో అతిపెద్ద రాతి పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంతకీ అది ఎక్కడ ఉందో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాసనం అంటే పురాతన కాలంలో రాయి లేక రాగి రేకుల వంటి వాటి మీద రాసిన అక్షరాలు. కాగితాలు లేని కాలంలో రాజులు, చక్రవర్తులు, జమీందారులు మొదలైన వారు తమ రాజ్యపు అధికార శాసనాలను రాతి బండ్లపై, రాగి రేకులపై చెక్కించి ఎక్కువ కాలం ఉండేలా భద్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటననే శాసనం అనేవారు. ఆ తర్వాత శిలా శాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ఎక్కువగా వాడేవారు. సంఖ్యాపరంగా చూస్తే శిలా శాసనాల కన్నా లోహ శాసనాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ ఈ లోహ శాసనాలకు చారిత్రక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకి సంబంధించిన వివరాలేవో వాటిలో రాసున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు. వీటిలో నిధి నిక్షేపాలున్న ప్రదేశాలు దారిని చూపే రహస్యమేదో ఉందని కొంతమంది భావించి ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ల దగ్గరే ఉంచుకోవడం వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే కలిసిపోయింది. కొందరు తామర శాసనాలు కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేళాలు వంటివి తయారు చేసుకునేవారు. వీటి వల్ల ఎంతో విలువైన చారిత్రక సమాచారం నశించిపోయింది. మాండ్లే అనేది బర్మా నగరంలో ఒక పట్టణం. ఇది రంగూన్ తర్వాత బర్మాలో రెండవ అతిపెద్ద పట్టణం. మాండ్లే పర్వతం బర్మా దేశ ఈశాన్య దిశలో 240 మీటర్ల వైశాల్యం కలిగిన పర్వతం. ఈ పర్వతం పేరు వల్లే ఈ పట్టణానికి మాండ్లే పట్టణం అని పేరు వచ్చింది. ఇది అనేక ఆలయాలకు నిలయం. బర్మా దేశంలోని బౌద్ధ మతస్థులకు ఇదొక పుణ్యక్షేత్రం. ఇక పర్వత శిఖరంపై ఉన్న ఆలయం కోరుకున్నవన్నీ వరాలుగా ఇచ్చే గుడిగా ప్రసిద్ధి చెందింది. 1857లో బర్మాని పరిపాలిస్తున్న రాజు మిడమిన్ శాంతికాముకుడు, అహింసావేత్త, బుద్ధుని బోధనలు తరతరాలుగా నిలిచిపోవాలని భారీ రాతి దిమ్మల మీద రాయించి భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే బర్మాపై బ్రిటిష్ వారు దండయాత్ర మొదలైంది. మిడమిన్ తాను ఓడిపోయినా సరే బుద్ధుని బోధలు మాత్రం రాతి దిమ్మల మీద జాగ్రత్తగా ఉండాలని తన పనులు మొదలుపెట్టాడు. 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 13 సెంటీమీటర్లు మందమున్న పాలరాతి దిమ్మలను తెప్పించాడు. వాటి మీద బుద్ధుని బోధలను చెక్కించాడు. మొత్తం బుద్ధుని బోధలు 729 పాలరాతి దిమ్మలపై చెక్కారు. ఒక పాలరాతి దిమ్మపై మిగిలిన 729 రాళ్లు ఎలా ఉనికిలోకి వచ్చాయి అనే విషయాన్ని తెలియజేసే సమాచారాన్ని చెక్కించాడు. అలా మొత్తం 730 రాతి పుస్తకాలు తయారయ్యాయి. దీనికోసం అతని రాజభవనం దగ్గరే ఒక అతిపెద్ద షెడ్ వేయించాడు. ఒక్కొక్క పాలరాతి దిమ్మకు ఒక గుడి కట్టించి అందులో వాటిని ఉంచాడు. 1860లో ఈ గుళ్లను కట్టడం మొదలుపెట్టారు. గుడి గోపురాలను 1862లో ముగించారు. 1868 మే నెల నుండి పర్యాటకులను అనుమతించారు. ఈ గుళ్లను 3 వరుసలుగా కట్టారు. మొదటి వరుసలో 42 గుళ్ళు, రెండవ వరుసలో 168 గుళ్ళు, ఇక మూడవ వరుసలో 519 గుళ్ళని నిర్మించారు. దీంతో ఆ గుడిలో మొత్తం 730 గుళ్ళున్నాయి. ఒక్కొక్క గుడి మీద బంగారం, వెండి, వైడూర్యాలను ఉంచారు. 1885లో బ్రిటిష్ వారు బర్మాపై దండయాత్ర చేసి ఆ గుళ్లను కూడా ఆక్రమించారు. బ్రిటిష్ వారి చేత నాశనం చేయబడ్డ ఆ ఆలయాలను 1913లో తిరిగి సరిచేశారు. 2013లో యునెస్కో వారు ఈ ఆలయంలో ఉన్న పాలరాతి దిమ్మలపై ఉన్న బుద్ధుని బోధలను ప్రపంచంలోనే అతిపెద్ద రాతి పుస్తకంగా గుర్తించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.